హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ అలర్టివ్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకు అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చిందండి. మనం ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి. మనకు అన్నమయ్య జిల్లా నుంచి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్ వచ్చిందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి. అంగన్వాడీ కార్యకర్త 11 వేకెన్సీస్ ఉన్నాయండి. అంగన్వాడీ సహాయకురాలు 93 వేకెన్సీస్ ఉన్నాయండి. మినీ అంగన్వాడీ కార్యకర్త 12 వేకెన్సీస్ ఉన్నాయండి. మనకు వయసు వచ్చేసి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపే ఉండాలండి. మనకు అప్లై చేసుకునే అభ్యర్థి ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి, అలాగే మ్యారేజ్ అయి ఉండాలండి. తర్వాత మనకి అప్లై చేసుకునే అభ్యర్థి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. మనకు ఈ రాత పరీక్ష లేకుండా ఎలా ఎంపిక చేసుకుంటారో చూద్దామండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మనకు 10th క్లాస్ ద్వారా 50 మార్కులు ఉంటాయండి. ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ వాళ్ళకి 5 మార్క్స్ ఉంటాయండి. విడో వాళ్ళకి 5 మార్క్స్ ఉంటాయండి. విడో విత్ మైనర్ చిల్డ్రన్ వాళ్ళకి 5 మార్క్స్ ఉంటాయండి. ఆర్ఫన్ వాళ్ళకి 10 మార్క్స్ ఉంటాయండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి 5 మార్క్స్ ఉంటాయండి. మనకు ఓవరాల్ ఇంటర్వ్యూకి 20 మార్క్స్ ఉంటాయండి. టోటల్ మనకి 100 మార్క్స్. మనకు దరఖాస్తు చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు 24/12/2024 అండి. మనకు లాస్ట్ డేట్ అనేది 2/1/2025 అండి. మనకు ఈ నోటిఫికేషను annamaya.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మనకు డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి పంపించాలండి. అప్పుడు మన నోటిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలర్టివ్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని.